పిఠాపురంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పీడీ చైత్రవర్షిణి ఆధ్వర్యంలో జరిగింది. నియోజకవర్గం నుంచి ప్రజలు వచ్చి తమ సమస్యల పరిష్కారం కోరుతూ అర్జీలు సమర్పించారు. పిఠాపురం పట్టణం పాత బస్టాండ్ వద్ద గల మున్సిపల్ గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన పడా కార్యాలయంలో పడా పీడీ చైత్రవర్షిణి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని 2 మున్సిపాలిటీలు 3 మండలాలకు చెందిన వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోరుతూ పడా పీడీ చైత్రవర్షిణికి వినతి పత్రాలు ఇచ్చారు. అయితే ఇన్నాళ్లు నిర్వహించిన చోటు కాకుండా ఈసారి చాలా ఇరుకుగా ఉన్న చోట ఈ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించడం ఏమిటని ఇక్కడ అధికారులు కాకుండా జనసేన పార్టీ కార్యకర్తల పెత్తనం హడావుడి ఎక్కువడంతో అర్జీదారులు ఇబ్బందులు పడ్డారంటూ ప్రజా సంఘాల నాయకులు కుంచే చిన్న సాకా రామకృష్ణ అన్నారు. తదుపరి నుంచైనా అధికారులే పూర్తి బాధ్యతలు తీసుకుని గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. నెలకు ఒకసారి మరి ఇంతవరకు కలెక్టర్ గారు వచ్చేవారు, అలా మళ్ళీ కలెక్టర్ వస్తారు. అప్పుడు కలెక్టర్ గారు వచ్చినప్పుడు మనం పెద్దవాళ్ళు పెట్టుకుంటాం. నేను ఉన్నంత వరకు అయితే మన ఆఫీస్లో పెట్టుకోవాలి. ఎందుకంటే నేను ఉండేది ఇక్కడే కాబట్టి ఈ ఆఫీస్ ఎస్టాబ్లిష్ అయ్యింది అని ప్రజలకు తెలియాలి. పెట్టారు అనే విషయం తెలియదు కదా, అందుకనే మన ఆఫీస్లో పెట్టాలి. అప్పుడు జనాలు వస్తారు. పాడా పీడితో నేను గ్రీవెన్స్ తీసుకుంటాను అంటే అర్థం కాదు ఎవరికి కూడా. నేను పాడా ఆఫీస్లో కూర్చొని ఇక్కడ గ్రీవెన్స్ తీసుకుంటాను అంటేనే అర్థమవుతుంది. సరే అండి, వచ్చే వారి నుంచి ప్రతి శనివారం ఆదివారం కూడా ప్రెస్ నోట్ వచ్చేస్తాం. ఈ పని చేయవలసిన పరిస్థితి ఇక్కడ ఉన్నది. ఏంటంటే మనం ఈ ప్రజా సంఘాలకు ఏం చెప్తామంటే విశాలమైన గదులు ఉండాలండి, ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవడానికే గేటు దగ్గర గుంపులుగా ఉండకూడదు, ఒక లైన్ క్రమం పద్ధతి పాటించండి, తర్వాత ఇక్కడ ఒకళ్ళు కూర్చుండే పరిస్థితి లేదు అని చెప్పేసి మేము ఇటువంటి ఇరుగు గదుల్లో ప్రజా సమస్యల వేదిక అనేది పెట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి మేము ప్రజా సంఘాలుగా ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే అధికారులకు కూడా ముందస్తు సమాచారం ఇచ్చి ప్రజలు ఏ సమస్యల మీద అర్జీ తీసుకుంటారో, ఏ సమస్యలు పరిష్కరిస్తారో, ఏ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారో అనేది వివరంగా ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి పత్రికా మీడియా ముఖ్యంగా తెలియజేసి ఇటువంటి సమస్యలు పెట్టడం మాకు ఆనందకాయమే. అదే కాదు, పెట్టడం కాదు, సమస్యలు కూడా పరిష్కారం చేసి చర్యలు చేపట్టాలని చెప్పేసి అధికారులను కూడా కోరటం జరుగుతుంది. తర్వాత భర్త వికలాంగుడైతే భర్తకి ఏమాత్రం ఇదేంటంటే పెన్షన్ మాత్రం సౌకర్యం ఇక్కడికి అర్జీ ఇవ్వడానికి వచ్చారు కాబట్టి ఆ అర్జీలు మాకు ఆన్లైన్లో అవ్వడం లేదు, పెన్షన్ మాత్రం ఇక్కడికి మాకు విజిబిలిటీ లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి పీజీఆర్ఎస్ అంటే ఏంటి కార్యక్రమం అని మేము అడుగుతూ ఉన్నాం. మీరు ఎందుకు పెట్టారు? ఇక్కడ ప్రజల యొక్క సమస్యలు పలానా సమస్య మేము తీసుకుంటాం అని చెప్పేసి మీరు బోర్డులు పెట్టండి, ప్రకటన చేయండి, పత్రిక ప్రకటన మీడియా ముఖంగా ఇవ్వండి అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా అధికారులు పీజీఎస్ఆర్ అనే కార్యక్రమం పెట్టారు కాబట్టి ఇది ఎందుకనేది ప్రతి ఒక్క సమస్య కూడా మీరు సేకరణ వినతిపత్రంలో రూపంలో తీసుకోవాలి, దీని సమస్య పరిష్కారం తెలియజేయాలని చెప్పి మేము తెలియజేస్తాం. ఒక ఇరుకు ప్రదేశంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అధికారుల కంటే ఆ పార్టీ యొక్క నాయకులు అడవడి ఎక్కువ కనపడతా ఉంది. ఏదైనా విషయం అడిగితే అధికారుల కంటే ముందు పార్టీ నాయకులే సమాధానం చెప్తూ ఉన్నారు. సమాచారం ఈ ముందస్తు సమాచారం ప్రజలకు అందించారని మేము అడుగుతుంటే మేము జనసేన కార్యకర్తలుగా ప్రజల్లో తీసుకెళ్తామని అంటున్నారు. ఇక్కడ పరిష్కరించవలసింది పార్టీ నాయకుల అధికారుల అని అడుగుతా ఉన్నాం. మేము అడిగేది అధికారులను అడుగుతున్నాం, ముందస్తు సమాచారం ప్రజలకు తెలియపరిచారా? ప్రజా సమస్యల మీద ప్రజలు వస్తారు కదా, ఇది అధికారులకి ఏర్పాటు చేసుకున్నారా లేదంటే ప్రజల గురించి ప్రజా సమస్యల మీద ఏర్పాటు చేశారని అడుగుతుంటే ఈ జనసేన కార్యకర్తలు అందరూ వచ్చేసేసి ఏర్పాటు చేసి ఇక్కడ అడ్డదిడ్డంగా మాట్లాడుతూ ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాం, ఇది అధికారులు రెస్పాన్సిబిలిటీ, నాయకులు ఎవరు ఇక్కడ ఈ అధికారులతో కూడా సమానంగా ఇదైపోయి సమాధానం చెప్తుంటే ఇక్కడ అధికారులు చెప్పాలో పార్టీ నాయకులు చెప్పాలో ఇక్కడ అర్జీదారులు తజ్జిన పడతా ఉన్నారు. కాబట్టి ఒక క్రమశిక్షణ పద్ధతిలో ఏర్పాటు చేయాలి. ఇది అధికారులు రెస్పాన్సిబిలిటీ కనుక అధికారి పరిధిలోనే జరగాలి. ఇక్కడ విశాలంగా ప్రజలు వచ్చి తమ సమస్యలను స్వచ్ఛందంగా తెలుపుకోవడానికి అవకాశం కల్పించాలని మేము ప్రజా సంఘాలుగా అధికారులను కోరుతాం.